నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక అతిథి. రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, దిల్కుష్ గెస్ట్ హౌస్ పైన గదిలో నిల్చుని కిటికీకి కట్టిన సిల్క్ కర్టెన్ను తొలగించి చూసింది అన్నపూర్ణ. హుస్సేన్ సాగర్, బంతిలా పైకి వస్తున్న బాణుడు. మరి కాస్త కర్టెన్ను ఒత్తిగించి చూసింది. హైదరాబాద్ నగరం ఎంత సౌందర్యమైనది, ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది. ఎన్నోసార్లు హైదరాబాదు చూడాలనుకుంది, కానీ పడలేదు. ఇప్పుడు ప్రభుత్వ ఆహ్వానంపై వచ్చింది. ఎందుకు ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. పంక్తిని చివర కూర్చునేవాడు రచయిత, చివరి విస్తరి రచయితది. తను ఏ పత్రికలోనూ ఈ మాటలు చదివినట్లు గుర్తు. నిజమే అనిపిస్తుంది నిన్న జరిగిన సంఘటన తలుచుకుంటే. తను ఉత్తమ తెలుగు సినిమా కథా రచయిత్రిగా ఆహ్వానింపబడింది. 10 రోజుల ముందు నుంచి ఒకటే ఉత్తరాలు, టెలిగ్రాములు, ఎక్స్ప్రెస్ టెలిగ్రాములు. మీరు ఎన్ని గంటలకు ఏ ట్రైన్లో ఏ ఊరు చేరుతారు? మేము స్టేషన్లో రిసీవ్ చేసుకుంటాం అని. తీరా తాను స్టేషన్లో దిగి దిక్కులు చూస్తూ నిల్చుండిపోయింది. తన కోసం ఎవరూ రాలేదు. 5, 10, 15 నిమిషాలు ఎవరూ రాలేదు. ఇప్పుడు తానేం చెయ్యాలి? ఇదివరకు ఒక పెద్ద మనిషి తనను ఆహ్వానించి ఆ ఊరు పెద్దల తరపున సన్మానం చేసి ఎంతో గౌరవించారు. ప్రభుత్వం కనుక ఇంకా ఎంతో ఘనంగా, జాగ్రత్తగా, మర్యాదగా చూస్తారని అనుకుంటుంది తను. ఇదేమిటి? ఈ మహానగరంలో తనెటల్లాలో తెలియదే. కాస్త ఆలోచించి ఒక హోటల్లో గది తీసుకుని ఆఫీసుకు ఫోన్ చేసి, ఫలానా రచయిత్రిని, వచ్చి ఈ హోటల్లో ఇన్నో నెంబర్ రూమ్లో ఉన్నానని వారికి మనవి చేసుకుంటే 10 గంటల ప్రాంతాన కరకట దమనకుల్లా 2 ఆఫీసర్లు కారేసుకు వచ్చి, అరే, మీరు మాకు ట్రైన్లో కనిపించలేదే అన్నారు. మీరు గుర్తుపట్టలేదేమో, నేను బయటికి చూస్తూ కూర్చున్నాను అంది తను. తన తెలివి కానీ తానేం యాక్టరా వాళ్ళు చప్పున గుర్తుపట్టడానికి? ఒకసారి సారీ చెప్పి సాయంత్రం బహుమతి ప్రదానం వేళకు వస్తానులేండి అంటే, కానీ కాదని గెస్ట్ హౌస్కు తీసుకువచ్చారు ఆఫీసర్లు రాజమర్యాదలతో. హోటల్లో ఉంటే మధ్యాహ్నం వేళకు తిండన్నా ఉండేది. సిల్కు కర్టెన్లు, కాశ్మీరు తివాసీలు చూస్తూ ఎంతసేపని కూర్చోవటం? మధ్యాహ్నం 2 అయినా భోజనానికి పిలవలేదు. వాళ్ళు పిలవరేమో, తానే వెళ్ళి తినాలేమో అనుకుని డైనింగ్ రూమ్ ఎక్కడుందో కనుక్కుని అక్కడికి వెళ్ళి, బాబు భోజనమని అక్కడ 2 సినీ యాక్టర్లకు వడ్డన చేస్తున్న అతన్ని అడిగితే, ఎవరు మీరు, ఎన్నో నెంబరు గది అని అడిగి, మీ భోజనానికి ఆర్డర్ ఇయ్యలేదు అన్నాడతను. హతోస్మి అనుకుని వెనక్కి తిరిగి పోబోతుంటే రమ్మని మళ్ళీ పిలిచాడతను. జాలేసిందేమో, వేళ తప్పిందేమో, ఆకలి చచ్చి నీరసంగా తలనొప్పిగా ఉంది. కొంచెం పెరుగు అన్నం తిని లేచింది. ప్రభుత్వం చేసిన విందు ముగిసింది. సాయంత్రం మరొక చోట డిన్నర్కి పిలుపు వచ్చింది. మధ్యాహ్నం మళ్ళీ ఆఫీసర్లు వచ్చారు. సాయంత్రం 5:30కు మీరు రెడీగా ఉంటే సభకు తీసుకెళ్తామని చెప్పి వెళ్ళిపోయారు. కాఫీ తెప్పించుకుని తాగి పెద్ద పట్టు చీర కడితే వేషంలా ఉంటుందని సామాన్యమైన చీర కట్టుకుని తయారైంది. మళ్ళీ నవ్వొచ్చిందామెకు. రవీంద్ర భారతి ఇంద్రభవనంలా వెలిగిపోతుంది. లోపలికి ప్రవేశించబోయే ముందు పూలగుత్తి చేతికందించారు. ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్న ప్రభుత్వోద్యోగులతో చెప్పింది తను. నాకు అవార్డుందని వాళ్ళు వినిపించుకునే స్థితిలో లేరు. తాము ఎంతకాలంగానో చూడాలనుకుని తహతాలాడుతున్న సినీతారులు వస్తున్నారు. వాళ్ళను అటు వదిలేసి ఇటు ఊరికే చూడటానికి వచ్చే ప్రేక్షకుల దగ్గర ఉండిపోవటం చిరాక ఉంది పాపం. ఈ కుర్చీలో కూర్చోండి అన్నాడతను ప్రేక్షకుల మధ్య కుర్చీ చూపిస్తూ. నాకు అవార్డుంది మరొకసారి చెప్పిందామే. అతను వినిపించుకున్నట్టు లేడు. వెళ్ళిపోయాడు కూర్చోండి అనేసి. సినిమా తారలు ఇంకా ఎందరో నిర్మాతలు, దర్శకులు వచ్చారు ప్రభుత్వ ఆహ్వానంపై. వారంతా అలా స్టేజి వైపు లోపలికి వెళ్ళిపోతున్నారు. తాను ప్రేక్షకులలో కూర్చుంది. ఏమో, వాళ్ళు జనంలో కూర్చుంటే బ్రతకనిస్తారా? అందుకని లోపల కూర్చోబెడతారేమో. తర్వాత పిలిచి అవార్డిస్తారు తనకు. స్కూల్లో పిల్లల్ని పిలిచి ప్రైజులిచ్చినట్లు. ఏమిటో, అప్పుడు బుర్రంతా గందరగోళంగా తయారైంది. స్టేజి మీద తెర తొలగింది. తారాగణం పట్టుచీరలతో ప్రత్యక్షమయ్యేసరికి ప్రేక్షకుల్లో గుసగుసలు. అదిగో ఆమె, అతను అంటూ. అధ్యక్షులు కాబోలు మొదటి ప్రసంగం. అందులో రచయిత పేరు ఉచ్చరింపబడలేదు. తర్వాత ఆయన రచయితలు అన్నారు. తర్వాత బహుమతి ప్రదానం గబగబా జరిగిపోతుంది. స్టేజి మీద కూర్చున్న వారే ముందుకు వచ్చి బహుమతులు స్వీకరించి వెనక్కి వెళ్ళి కూర్చుంటున్నారు. తనకు కోపం వచ్చింది.
నవ్వొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మత్తులో పడి బహుమతులు వచ్చిన వాళ్ళంతా స్టేజి మీద ఉన్నారా లేదా అని గమనించలేదు. పాపం వాళ్ళు మాత్రం ఋషులా? సామాన్యులైన మగవాళ్లే. తన పేరు అనౌన్స్ అయిపోయింది. అప్పుడు తాను స్టేజి మీదకు ఎలా వెళ్ళగలదు? ప్రేక్షకుల మధ్య నుంచి స్టేజి దగ్గరకు వెళ్ళి వాలంటీరుతో చెప్పింది జరిగిన విషయం. అతను కంగారు పడిపోయాడు. దబదబా బాది ద్వారం తెరిపించి ఆమెకు కూర్చి స్టేజి మీద వేసి కూర్చోబెట్టారు. వారి ముఖాల్లో ఏదో బెదురు, భయం కనిపించాయి. నిజమే మరి, తలమ్ముకున్నవాళ్ళు, పొరపాటు జరగకూడదు. ఫోన్లే పాపం తనకో కథకు చిన్న ఫ్లాట్ ఇచ్చారు. మళ్ళీ మీ పేరు అనౌన్స్ చేస్తారు చెప్పాం అన్నాడు ఒకతను. చివరన అందరికీ బహుమతి ప్రదానం అయిపోయిన తర్వాత మరొకసారి అన్నపూర్ణ పేరు అనౌన్స్ చేశారు. అవార్డు బహుమతి తీసుకుంది తను. ఆకన్నా ఎందుకు తీసుకుంది ఈవిడ అనే ప్రశ్న చాలామంది బుర్రలను తొలుస్తుంది. ఈ కథ వారికెలా తెలుస్తుంది? తనకి మాట్లాడే అలవాటు లేదు. ఒకవేళ మాట్లాడమని అడిగినా నమస్కారం పెట్టేసేది. కానీ మరొక రచయిత బాధపడటం విన్నది. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని. రచయిత పంక్తి చివర విస్తరివాడయ్యా అంది తను. నిజమే, ప్రతివాడు కథ రాసేస్తున్నాడన్నాడతను. అతను మనసులో ఒప్పుకున్నాడు. రచయితకి పంక్తి చివరి విస్తరి కూడా లేదని అతని అనుమానం. ఎందుకంటే ప్రభుత్వ ఆహ్వానంపై నగరం విచ్చేసిన కళాకారులందరినీ ఓ పెద్ద మనిషి విందుకు పిలిచి రచయితలని పిలవలేదట. పైపైకి వస్తున్న రవికిరణాలు చురుగ్గా వేడిగా ఉన్నాయి. ఎవరో గదిలోకి వస్తున్నట్లు అడుగుల సవ్వడి. వెనుతిరిగి చూస్తుంది అన్నపూర్ణ. నిన్నటి ఆఫీసర్లు. ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ప్రతి నమస్కారాలయ్యాక నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పిందామే. ఎవరెవరో సాయంత్రం వరకు ఉంటున్నారు. మీరు ఉండి పరిసర ప్రాంతాలు చూడండి అన్నారు వాళ్ళు మర్యాదలు ఒలకపోస్తూ. ఇంకో రోజు తాను అక్కడ ఉంటే ఎవరి సొమ్ము ఖర్చు? వీరిదా? కాదు, ప్రజల సొమ్ము. లేదు, వెళ్ళిపోతాను అంది అన్నపూర్ణ. వారు నిన్నటి హోటల్కి కారులో తీసుకువచ్చి దిగవిడిచారు. తిరుగు ప్రయాణమై రైలు ఎక్కుతూ మళ్ళీ మళ్ళీ ఇటువంటి గౌరవం పొందే అదృష్టం ప్రసాదించు భగవాన్, శక్తి ప్రసాదించు అని దైవానికి మొక్కింది అన్నపూర్ణ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.